ఒకవైపు రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు గుంపు బ్రదర్స్ దందా జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధులు సూరజ్ మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ప్రదీప్ రాజశేఖర్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్ దగ్గరికి వెళ్దాం. సూరజ్, రాష్ట్రంలో ఈ గుంపు బ్రదర్స్ దందా అయితే ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. అంటే ఎన్నికలకు ముందు ఏ అంశాలకు సంబంధించి ఏ వర్గాల ప్రజల్ని ఊదరగొట్టి రెచ్చగొట్టి ఓట్లు అయితే వేయించుకున్నారో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పింది ఏంటంటే కుటుంబ రాజకీయాలకు సంబంధించి చాలా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తుంది ఏంటి అని అంటే బాహాటంగా కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా అన్ని పనులు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ టికెట్స్కి సంబంధించి కూడా చూసుకుంటే ఎన్నికల సందర్భంలో నాయకులు వాళ్ళ కుటుంబాల వాళ్ళకి సంబంధించే టికెట్లు ఇచ్చుకున్న చరిత్ర చాలా కనిపించింది. ఈ నేపథ్యంలో ఊదరగొట్టి కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న మాటలైతే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెట్టుబడులకు సంబంధించి ఈ అన్నదమ్ముల దందాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? స్వేచ్ఛ, నిజం చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్న క్రమంలో రేవంత్ రెడ్డి చాలా కథలు చెప్పాడు. కుటుంబ పాలన అన్నాడు. అలాగే కేవలం ఫ్యామిలీ మెంబర్స్ కోసమే కేసీఆర్ ఫ్యామిలీ అంతా కూడా పనిచేస్తుంది, వాళ్ళ ఉపాధి కోసమే ప్రభుత్వం నడుపుతుందనే రేంజ్లో రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన పరిస్థితిని మనం చాలా స్పష్టంగా చూసాము. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా అదే పంథాను అనుసరిస్తున్న విధానం పైన ప్రజలంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తొలి రోజుల్లో అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో ఒక సమావేశాన్ని నిర్వహించినట్టుగా ఒక సమాచారాన్ని కావాలని బయటకు లీకిప్పించారు. తన కుటుంబ సభ్యులు కానీ తన అన్నదమ్ములు కానీ ఎవరు కూడా ప్రభుత్వ వ్యవహారాలలో తల దూర్చమని చెప్పేసి ఆయన ఒక ప్రకటనను కూడా ఆఫ్ ది రికార్డులో బయటికి పొక్కించిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఆ తర్వాత కొండల్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండల్ రెడ్డి ఒక కాన్వాయ్ని వేసుకొని మంది మార్బలంతో రోడ్లపైన సంచరించడం సంచలనం కలిగించింది. పెద్ద ఎత్తున దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ అన్నదమ్ముల వ్యవహారాలు తెరపైకి వస్తూ ఆఫ్ ది రికార్డులో అనేక రకాలుగా బాధితులు కూడా మీడియాకు పెద్ద ఎత్తున సమాచారాన్ని పంచుకున్న పరిస్థితులు కనిపించాయి. ప్రతి ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా వాళ్ళు తలదూరుస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఇక తాజా పరిస్థితి చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఒక 30 మంది అధికారులు ఇతర మంది మార్పులతో ఆయన న్యూయార్క్లో ప్రస్తుతం పాగా వేసి ఉన్న విషయం తెలిసిందే. పెట్టుబడులను రాష్ట్రానికి తరలించే క్రమంలో ఆయన కృషి చేస్తున్నట్టుగా కూడా ఒక సమాచారాన్ని సీఎం అధికారికంగా విడుదల చేసింది. అయితే ఈ పెట్టుబడులన్నీ కూడా బోగస్ కంపెనీలో జరుగుతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇందుకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టమైన ఆరోపణలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే కాసేపటి క్రితమే సీఎంఓ ఒక అనధికారిక సమాచారాన్ని కూడా వెలువరించింది. న్యూయార్క్లో జరిగిన ఒప్పందాలకు సంబంధించి పెద్ద ఎత్తున కంపెనీల చిట్టా వెలువరుస్తుంది, ఇవ్వబోతున్న ఉద్యోగాల సంఖ్య వెలువరుస్తుంది. కానీ ఈ పెట్టుబడులు వస్తున్న సంఖ్య ఎన్ని వేల కోట్లలో వస్తుందని మాత్రం ఒక అంచనా స్పష్టంగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటివరకు 1800 నుంచి 2000 కోట్ల మేరకు ఒప్పందాలు జరిగినాయని చెప్పేసి కూడా ఒక సమాచారాన్ని అనధికారికంగా కాసేపు క్రితమే సీఎంఓ విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే పంత కొనసాగుతుంది న్యూయార్క్లో అని చెప్పేసి కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. బోగస్ కంపెనీలు కావచ్చు, కుటుంబ సభ్యుల కంపెనీలకు అగ్రిమెంట్లు చేస్తున్న పరిస్థితులపైన పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తున్నాయి. నిన్నంతా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి రాజు వేడల రవితేజం లదరగా అన్నట్లుగా న్యూయార్క్ వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యుల కంపెనీలకు సంబంధించిన కంపెనీ ప్రతినిధులతో అగ్రిమెంట్ చేసుకోవడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇలా చేయాల్సిన అవసరం ఉంది? ఇక్కడే హైదరాబాద్లో వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటే ఎవరైనా కాదన్నారా? వాళ్ళు పెట్టుబడులు పెడితే కాదన్నారా? దీంట్లో ఏదో మతలబు ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణ విమర్శ వినిపిస్తుంది. హైదరాబాద్లో వాళ్ళకి అప్పనంగా అయితే భూములను కట్టబెట్టే క్రమం లేకుంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇక్కడ వాళ్ళకి లబ్ధి చేకూర్చే క్రమం మాత్రమే జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. బోగస్ కంపెనీలు అంటే ఏదైతే కంపెనీ పేరు చెప్తున్నారో ఆ కంపెనీని అసంపూర్ణంగా పేరును బయటకు విడుదల చేసి దాని పూర్తి పేరు వేరే రకంగా ఉంటుంది. కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్లో ఒక రకమైన పేరు ఉంటుంది, బయట వీళ్ళు అగ్రిమెంట్ చెప్తున్న కంపెనీ పేరు వేరొక రకంగా ఉంటుంది. ఇలా అక్కడ చైర్మన్ ఇంకొక రకంగా ఉంటారు. వాస్తవ పరిస్థితి చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరుడు జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన కంపెనీగా అది తేటతెల్లమవుతుంది. ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్న క్రమంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పెట్టుబడుల ప్రక్రియ అంతా కూడా ఒక ప్రహసనంగా మారుతుందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు చూడబోతే కొండల్ రెడ్డి కూడా సమాంతరంగా ఆస్ట్రేలియా పర్యటన చేస్తున్నారు. దాదాపుగా ఆయన కూడా ఒక 15 మందితో ప్రస్తుతం ముఖ్యమంత్రి అమెరికా టూర్ ప్రారంభమైన ఒకరోజు అటు ఇటుగానే కొండల్ రెడ్డి ముఖ్యమంత్రి సోదరుడు కొండల్ రెడ్డికి సంబంధించి ఒక 15 మంది బృందం ఆస్ట్రేలియా పర్యటించింది. అక్కడ ఆస్ట్రేలియాలో ముఖ్యమంత్రి సోదరుడు అన్న ఒకే ఒక కారణం పైన పెద్ద ఎత్తున ఆయన అధికారికంగా
ప్రోటోకాల్ను పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఆస్ట్రేలియా అధికారులు కూడా ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి పెద్ద ఎత్తున రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రం ఎటుపోతుందనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ప్రతిపక్షం నుంచి కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి మరో సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన బర్త్డే సందర్భంగా కూడా హైదరాబాద్ అంతా కూడా ఉత్సవాలు సంబరాలు జరుగుతున్నాయి. అంటే దీని అంతటికీ సంబరాలు జరుపుకోవద్దని కాదు, లేదా అది తప్పని కాదు, కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వం పైన ప్రభావితం చూపిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఒక ప్రెషర్ గ్రూప్గా తయారయ్యారు. ప్రతి ప్రభుత్వ కార్యకలాపంలో కూడా వీళ్ళ ప్రమేయం ఉంటుంది. వీళ్ళు తలదూరుస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తున్న క్రమంలో ఇలాంటి పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో వీటి పట్ల స్పష్టమైన ఎగ్జాక్ట్లీ ప్రజలకు సంబంధించింది, రాష్ట్ర పరిపాలనకు సంబంధించింది, ప్రజలకు ముడిపడి ఉన్న అంశం. అయితే వీటికి సంబంధించి ఎందుకు కుటుంబం ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా నడుస్తుంది, కుటుంబమే ఎక్కువగా ఎందుకు లబ్ధిదారుగా ఉంటూ వస్తుంది, ఇటువంటి వ్యవహారాలు మామూలుగా ఏదైనా ఉంటే తెర వెనక ఎంతో కొంత నడిపించుకునే సందర్భాలు కనిపిస్తుంటాయి. కానీ బాహాటంగా కుటుంబ సభ్యులు వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఒప్పందాలు ఇవన్నీ ఇట్లా బాహాటంగా జరగడానికి పట్ల ప్రజలు ఒక స్పష్టత కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ స్వేచ్ఛ, ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి సీఎంఓ నుంచి కానీ, లేదా సీఎం తరఫున కానీ ఒక ప్రకటన రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజానీకం లేదా ఇతర స్టేక్ హోల్డర్స్ అంతా కోరుకున్న పరిస్థితుల్లో సడన్గా నిన్న అమెరికా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున అధికారులు, ఇద్దరు బ్యూరోక్రాట్లు స్పందించి కొన్ని వీడియోలు విడుదల చేయడం జరిగింది. మేము అమెరికాలో ఒక పద్ధతి ప్రకారమే కంపెనీలతో డీల్స్ జరుపుతున్నాం, ఒప్పందాలు కుదుర్చుకుంటాం. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం మేము పనిచేస్తున్నాం. ఈ రంగంలో మేము పూర్తిగా నైపుణ్యం సాధించి ఉన్నాం. మేము ఖచ్చితంగా ప్రజలకు ప్రయోజనకరమైన లేదా రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగానే ఈ అగ్రిమెంట్ చేస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి తరఫున అటు ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కావచ్చు, లేదా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కావచ్చు వీడియోలను విడుదల చేయడం జరిగింది. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు కూడా తెలంగాణలో పెట్టుబడికి పెట్టడానికి సుముఖంగా ఉందనే విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవ పరిస్థితి చూసుకుంటే కనుక గత ప్రభుత్వం ఈ వరల్డ్ బ్యాంకు వ్యవహారాలను ఎంటర్టైన్ చేయని విధాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు. గతంలో ఎప్పుడో పూర్వకాలంలో రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవలంబించిన విధానం ఇదని చెప్పేసి కూడా ఒక విమర్శ రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు విధానాలనే ఇవాళ రేవంత్ రెడ్డి అమలు చేసే క్రమంలో ముందుకు వెళ్తున్నారనే ఒక విమర్శ కూడా, రాజకీయ విమర్శ కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే అమెరికా పర్యటన పూర్తిగా వివాదాస్పదం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక కంపెనీ ఇక్కడ తెలంగాణలో పెట్టుబడి పెట్టాలంటే ఆ కంపెనీకి సంబంధించిన విశ్వసనీయత పూర్తి స్థాయిలో చెక్ చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఒక భారీ కసరత్తే చేయాల్సి ఉంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కసరత్తు జరిగిన ఉదంతాలు చూసాము. ఒక కంపెనీకి సంబంధించిన ఇంటెలిజెన్సియా మొత్తం తీసుకొని ఆ కంపెనీ ఆమూలాగ్రం పరిశీలించి వాళ్ళ వెబ్సైట్స్ కావచ్చు, వాళ్ళ వెబ్ నెట్వర్క్ కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్ని రకాల పరిశోధనలు జరిపిన తర్వాతనే ఒక నిపుణుల బృందం జరిపిన తర్వాతనే కేటీఆర్ రంగంలోకి దిగి ఈ పెట్టుబడులకు సంబంధించిన అంశాన్ని పరిశీలించి ఆ కంపెనీలను హైదరాబాద్లో పెట్టుబడులు పెడితే ఎలాంటి లాభం చేకూరుతుంది, ఒనగూరుతుందని వాళ్లకు సముదాయించి ఒప్పించి ఇక్కడ తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రయాస అంతా కురవడిందనే ఒక స్పష్టమైన ఆరోపణ వినిపిస్తుంది. ఈ ప్రయాస కురవడంతో ఏ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవాలి, ఏ కంపెనీకి సత్తా ఉన్న కంపెనీ, ఏ కంపెనీ ఇక్కడికి హైదరాబాద్కు పెట్టుబడులతో రాగలుగుతుంది, తద్వారా ఉద్యోగాలు దొరుకుతాయి, తద్వారా ఇక్కడ రాష్ట్ర ప్రజానీకానికి మేలవుతుందనే ఒక అవగాహన కొరవడం వల్ల ఏ కంపెనీతో పడితే ఆ కంపెనీతో ఒప్పందాలు జరుపుకునే పరిస్థితి తలెత్తుందని చెప్పేసి కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. స్వేచ్ఛ. రైట్ సూరజ్.